హలో ఎవరీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు ఒక స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీని డిస్కషన్ చేద్దాం. సో ఇది ఎక్కువసార్లు అంటే మోర్ దెన్ 70% అక్యురసీ ఉండే స్ట్రాటజీ. ఇది ఎక్కువసార్లు మనకు ప్రాఫిట్ ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. కొన్నిసార్లు స్టాప్ లాస్ హిట్ అవుతుంది, ఆ స్టాప్ లాస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఈ స్ట్రాటజీలో మినిమం 1:3 అనేది టార్గెట్ అయితే ఉంటుంది. సో మనం 3 సార్లు విన్ అయినప్పుడు ఒకసారి ఫెయిల్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి మనం ఈ స్ట్రాటజీని మీరు ప్రాక్టీస్ చేయండి, డెఫినెట్గా మీకు ప్రాఫిట్స్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. మళ్ళీ పర్టికులర్గా ఇది ఇంట్రాడే పర్పస్లో కాదు కాబట్టి సో మనకు టెన్షన్ అయితే ఏమీ ఉండదు. ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తుంటే సో మనం మినిట్ టు మినిట్ అయితే అబ్జర్వేషన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇక్కడ అలాంటిది అవసరం లేకుండా ఎవ్రీ 1 అవర్కి ఒకసారి, లేదు అంటే సో లాస్ట్లో క్లోజింగ్ టైంలో ఒకసారి చూసుకున్నా కూడా సరిపోతూ ఉంటుంది. సో మనం ఎగ్జాక్ట్గా అదే టైంకి ఎంటర్ కావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు సందర్భాల్లో మనకు పుల్ బ్యాక్ వస్తుంది. పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మనకి ఇంకా కన్ఫర్మేషన్ సిగ్నల్ కోసం వెయిట్ చేసి మరి కూడా తీసుకోవాల్సిన అవసరం అయితే మనకు అవకాశం అయితే ఇక్కడ ఇస్తుంది ఈ స్ట్రాటజీలో. సో కాబట్టి ఎవరైతే పర్టికులర్గా వర్కింగ్ ప్రొఫెషనల్స్ అంటే ఇంట్రాడే చేయలేకపోతున్న వాళ్ళు సో ఈ స్ట్రాటజీని అయితే చూడండి, డెఫినెట్గా మీకైతే యూస్ఫుల్ అయితే అవుతుంది. ఈ వీడియోను ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్టయితే, లేదంటే ఈ ఇచిముకి ఇండికేటర్ గురించి మీకు తెలియకపోతే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్లో ప్లేలిస్ట్ ఉంది ఇచిముకి కింగ్క్యూ అని. సో ఈ ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఒక్కసారి ఈ వీడియోస్ని అయితే చూడండి. వీటిలో బేసిక్స్ ఉన్నవి, కొన్ని స్ట్రాటజీస్ కూడా ఉండడం అయితే జరిగింది. సో మీరు ఈ ఇండికేటర్ గురించి తెలుసుకుంటే సో మీరు వేరే ఇండికేటర్ల గురించి ఎక్కువగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. సో మ్యాక్సిమం ఇది మ్యాక్సిమం టైమ్స్లలో ఇది మనకు సిగ్నల్స్ అయితే ఇస్తుంటుంది. సో మిగతావి కూడా అంటే అన్నిట్లలో ఫాల్స్ సిగ్నల్స్ ఉంటాయి. సో వీటిలలో కొన్ని తక్కువగా ఉంటుంది కంపేర్ టు మిగతా ఇండికేటర్స్తో పోల్చుకున్నప్పుడు. ఈ ఇండికేటర్ మనకు కొంచెం అక్యురసీ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఇండికేటర్ గురించి పూర్తిగా తెలుసుకోండి. సో ఈ ఇచిముకి ఇండికేటర్లో మనకు ఫస్ట్ 5 కాంపోనెంట్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. కన్వర్జన్ లైన్ అండ్ బేస్ లైన్, లాగింగ్ స్పాన్ అండ్ లీడింగ్ బి అని మొత్తం 5 కాంపోనెంట్స్ ఉంటాయి. వీటి గురించి క్లియర్గా అక్కడ ఆ ప్లేలిస్ట్లో ఉండడం జరిగింది. ఒక్కొక్క దాని గురించి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ స్ట్రాటజీలో మనకు ఇవన్నీ ఇక్కడ మనకు ఏమీ అవసరం లేదు. ఓన్లీ కన్వర్షన్ లైన్ ఒకటి అవసరం ఉన్నది. అలాగే మిగతా ఏవి లేవు, క్లౌడ్ ఒకటి అవసరం పడుతుంది. సో దీని ప్రకారం మనం స్ట్రాటజీని అయితే బిల్డప్ చేస్తాం. సో ఎప్పుడైతే సో ఇక్కడ ఇది మిగతావన్నీ నేను హైడ్ చేశాను, ఓన్లీ కన్వర్షన్ లైన్ మాత్రమే ఉంచడం జరిగింది. ఈ కన్వర్షన్ లైన్ అనేది కింది నుంచి అంటే క్లౌడ్లో నుంచి అప్ సైడ్ క్లౌడ్ని బ్రేక్ చేసుకుంటూ క్రాస్ ఓవర్ చేసుకుంటూ అప్ సైడ్ వచ్చినప్పుడు మనం ఇది మనకు వ్యాలిడ్ సిగ్నల్గా కన్సిడర్ చేస్తాం. ఎప్పుడైతే ఇలా వచ్చినప్పుడు మనకు క్యాండిల్ అనేది సో కంప్లీట్గా దీనిపైన క్లోజ్ కావాలి. క్యాండిల్ అనేది బుల్లిష్ క్యాండిల్ అనేది దీనిపైన క్లోజ్ అయితే మనం దీని హై పై నుంచి ట్రేడ్ అయితే కొంచెం బఫర్ తీసుకుంటాం. సో 1 or 2 పాయింట్స్ ప్రైజ్ని బట్టి సో కొంచెం 1000 రూపీస్ పైన అయితే ఓ 2 రూపీస్ పైన బఫర్ తీసుకొని దీని హై నుంచి మనం ఎంట్రీ అది తీసుకుంటాం. పర్టికులర్గా ఇంకా మనకు ఈ క్యాండిల్ అనేది బుల్లిష్ క్యాండిల్ కావాలి. ఫస్ట్ క్రైటీరియా వచ్చేసి ఈ కన్వర్జన్ లైన్ అనేది క్లౌడ్ను క్రాస్ ఓవర్ చేసుకుంటూ రావాలి. సెకండ్ క్రైటీరియా వచ్చేసి క్యాండిల్ అనేది ఈ క్లౌడ్ పైన క్లోజ్ కావాలి, యాజ్ వెల్ యాజ్ ఈ కన్వర్జన్ లైన్ పైన కూడా క్లోజ్ అయితే అప్పుడు మనం దీనిపైన బఫర్ తీసుకుంటూ ఎంట్రీ తీసుకుంటాం. సో ఎంట్రీ తీసుకున్నట్టయితే మనకు స్టాప్ లాస్ అనేది ఈ క్యాండిల్ యొక్క లో కొంచెం బఫర్. కొన్ని సందర్భాల్లో ఇది క్లౌడ్ దగ్గర ఉందనుకోండి, సో ఈ క్లౌడ్ను కూడా మనం స్టాప్ లాస్గా తీసుకుంటాం. ఎగ్జాక్ట్గా ఈ లోనే కాకుండా క్లౌడ్ను కూడా స్టాప్ లాస్గా తీసుకోవచ్చు. ఏదైతే స్టాప్ లాస్ తీసుకుంటామో దానికి 1:3 టైమ్స్ అనేది మన టార్గెట్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇది మళ్ళీ మనం అంటే మినిమం 1:3 లేదు అంటే సో మనం ఏదైనా 2 వరుస క్యాండిల్స్ ఈ కన్వర్జన్ లైన్ పైన కింద క్లోజ్ అయినాయి అనుకోండి. ఏవైనా 2 బేరిష్ క్యాండిల్స్ దీని కింద క్లోజ్ అవుతూ లోయర్ లోస్, ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే సో ఈ ఒక బేరిష్ క్యాండిల్ వస్తుంది, నెక్స్ట్ దాని కింద ఈ లో కింద ఇంకొక బేరిష్ క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి. అప్పుడు మన యొక్క పొజిషన్ను కంప్లీట్గా ఎగ్జిట్ కావచ్చు. అంటే మినిమం అంటే ఫస్ట్ టార్గెట్ అనేది 1:3, సెకండ్ టార్గెట్ కోసం మీరు లాస్ట్ వరకు వెయిట్ చేయొచ్చు. అంటే 50% క్వాంటిటీని ఫస్ట్ 1:3 దగ్గర బుక్ చేసుకొని రిమైనింగ్
50%ను లాస్ట్ ఈ కన్వర్షన్ లైన్ కింద ఏవైనా 2 వరుస బేరిష్ క్యాండిల్స్ లోయెస్ట్ లోస్ను క్లోజ్ చేసుకుంటూ క్లోజ్ అయితే అప్పుడు మన యొక్క పొజిషన్ను కంప్లీట్గా ఎగ్జిట్ కావచ్చు. అలా ఎగ్జిట్ అయితే సో మనం మ్యాక్సిమం ప్రాఫిట్ను బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మిగతా టైంలలో మినిమం 1:3 అయితే వస్తుంది. ఇక కొన్ని సందర్భాల్లో 20% కేసులలో స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సో హిట్ అయినా కూడా మిగతా సందర్భాల్లో మనకు ప్రాఫిట్ వస్తుంది కాబట్టి ఓవరాల్గా ప్రాఫిట్లో ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది పొజిషనల్ స్ట్రాటజీ. మన స్వింగ్ ట్రేడింగ్ యూజ్ చేసుకోవచ్చు, ఎట్ ద సేమ్ టైం పొజిషనల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇంట్రాడే పర్పస్లో అయితే కాదు కంప్లీట్గా. అంటే ఎవ్రీ 1 అవర్ టైం ఫ్రేమ్ అనేది 1 అవర్ కాబట్టి 1 అవర్కి ఒకసారి మనం సో చూసుకుంటే సరిపోతుంది. లేదు లాస్ట్ డే ఎండ్లో చూసుకున్నా కూడా సరిపోతుంటుంది. సో ఇప్పుడు అన్ని ట్రేడింగ్ యాప్స్ అనేటివి మనకు ట్రేడింగ్ బ్రోకరేజెస్ అనేవి మనకు ప్రైజ్ అలర్ట్ ఇస్తుంది కాబట్టి ఆ ప్రైజ్ అలర్ట్ తీసుకున్నా కూడా మనకు సరిపోతుంటుంది. ప్రైజ్ అలర్ట్ పెట్టుకున్నా కూడా సరిపోతుంది. ఇక బేరిష్ ఎంట్రీ అంటే సెల్ సైడ్లో ఎవరైతే ఫ్యూచర్లో చేస్తున్న వాళ్ళు సెల్ సైడ్ కూడా ఈ స్ట్రాటజీ ప్రకారం సెల్ సైడ్ కూడా వెళ్ళవచ్చు. ఎప్పుడైతే ఈ కన్వర్జన్ లైన్ అనేది క్లౌడ్ను డౌన్ సైడ్లో బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తుందో అప్పుడు మనం ఆ పర్టిక్యులర్ స్టాక్లో మన వ్యూ అనేది బేరిష్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. అంటే మనం సెల్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ మనం ఫ్యూచర్లో చేస్తలేము అనుకోండి, సో ఆ రోజు మీరు ఒకవేళ ఇంట్రాడే చేస్తున్నారు అనుకోండి పర్టిక్యులర్ స్టాక్లో, అలా అంటే మీ వ్యూ అనేది సెల్ సైడ్ ఉంటే ఇంకా బెటర్ అయితే ఉంటుంది. ఎప్పుడైతే ఈ కన్వర్జన్ లైన్ అనేది క్లౌడ్ను బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తుందో అప్పుడు మనం సెల్ సైడ్ వెళ్తాం. ఫస్ట్ది ఇది టైం ఫ్రేమ్ వచ్చేసి అవర్లీ. ఫస్ట్ కండిషన్ వచ్చేసి మనకు కన్వర్జన్ లైన్ క్లౌడ్ను బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తుంది. సెకండ్ కండిషన్ వచ్చేసి క్యాండిల్ అనేది ఎక్కడ క్లోజ్ కావాలి, క్యాండిల్ అనేది ఈ కన్వర్జన్ లైన్ కింద బేరిష్ క్యాండిల్ క్లోజ్ కావాలి. బేరిష్ క్యాండిల్ క్లోజ్ అయితే సో ఎప్పుడైతే బేరిష్ క్యాండిల్ క్లోజ్ అవుతుందో దాని లో నుంచి మనం ట్రేడ్ తీసుకుంటాం. సో స్టాప్ లాస్ అనేది దీనికి కొంచెం పైన ఉంటుంది. ఎంట్రీ పాయింట్ ఇక్కడ ఉంటుంది. దీనికి మినిమం 1:3 ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. సెకండ్ టార్గెట్ సో అంటే మనం లాస్ట్ వరకు వెయిట్ చేయొచ్చు. 2 వరుస బుల్లిష్ క్యాండిల్స్, ఇక్కడ 2 వరుస బుల్లిష్ క్యాండిల్స్ ఐఎస్ టు ఐస్ తోటి క్లోజ్ అయితే ఇక్కడ మనం కంప్లీట్గా మన యొక్క పొజిషన్ అయితే ఎగ్జిట్ అయితే అవుతాం. సో ఇలా ఉంటుంది సెటప్. మీరు ఎగ్జాంపుల్ చూసినప్పుడు మీకు క్లియర్గా అర్థమైతే అవుతుంది. దీనికి సంబంధించిన స్క్రీనర్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. చాలా సింపుల్గా ఉంటుంది, కాంప్లికేటెడ్గా ఏముండదు. సింపుల్గా 1 లైన్ లేదా 2 లైన్స్ లోపల ఉంటుంది. సో అది మీరు కూడా రాసుకోవచ్చు. నేను ఒకసారి చూపెడతాను మీకు. ఇప్పుడు మనం కొన్ని బుల్లిష్ సైడ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఎప్పుడైతే క్లౌడ్ను బ్రేక్ చేసుకుంటూ 1 అవర్ టైం ఫ్రేమ్లో కన్వర్జన్ లైన్ అనేది అప్ సైడ్ వచ్చినప్పుడు ఏదైనా ఒక బుల్లిష్ క్యాండిల్ అనేది కన్వర్జన్ లైన్ పైన క్లోజ్ అయినప్పుడు మనం ఎంట్రీ తీసుకోవచ్చు విత్ టార్గెట్ ఆఫ్ 1:3. ఇంకా మనం లాస్ట్ వరకు కూడా వెయిట్ అయితే చేయవచ్చు. సో ఇక్కడ ఈ సందర్భంలో మనకు క్యాండిల్ అనేది కన్వర్జన్ లైన్ అనేది క్లౌడ్ను బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే రావడం జరిగింది. సో అలాగే క్యాండిల్ చూసినట్టయితే క్యాండిల్ అనేది మనకు బేరిష్ క్యాండిల్ ఉంది. సో కాబట్టి మనం బుల్లిష్ క్యాండిల్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. లేదు అంటే కొన్ని సందర్భాల్లో ఈ క్యాండిల్ అనేది ఏదైతే క్లోజింగ్ క్యాండిల్ అంటే ఇలా క్రాస్ ఓవర్ వచ్చినప్పుడు క్యాండిల్ అనేది చాలా పెద్దగా వస్తుంది. ఆ పెద్దగా వచ్చినప్పుడు మనం మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చే వరకు వెయిట్ చేసి పుల్ బ్యాక్ తర్వాత మళ్ళీ ఒక బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ అవుతుంది. ఒక బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ట్రేడ్ అయితే ఇనిషియేట్. సో మనకు ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది. ఇది దీని కింద కొంచెం బఫర్ తీసుకొని మనం స్టాప్ లాస్ తీసుకోవచ్చు. లేదు అంటే కొన్ని సందర్భాల్లో ఇది కూడా మనం స్టాప్ లాస్కి అయితే యూజ్ చేయవచ్చు. సో టార్గెట్ ఎంత ఉంటుంది, స్టాప్ లాస్ వచ్చేసి 5 రూపీస్ నియర్లీ, టార్గెట్ వచ్చేసి మినిమం 15 రూపీస్ అయితే ఉండాలి. సో ఇక్కడ మనం చూసినట్టయితే సో అది టార్గెట్ ఇంకా మోర్ దెన్ 15 రూపీస్ పైన అచీవ్ అవ్వడం అయితే జరిగింది. సో ఇలా ఉంటుంది. సో మనం దీన్ని కంటిన్యూ చేయవచ్చు. ఆ నెక్స్ట్ డే అవసరమైతే మరుసటి రోజు కూడా మనం అంటే దీన్ని కంటిన్యూ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. స్వింగ్ ట్రేడింగ్ కాబట్టి మినిమం 2-3 డేస్ అయితే మనం హోల్డ్ అయితే చేసుకోవచ్చు. సో ఎక్కువ సందర్భాల్లో ప్రాఫిట్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ బీపీసీలో చూద్దాం. సో చూడండి ఇక్కడ కూడా మనకు ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది. క్లౌడ్ దగ్గర ఉంది కాబట్టి సో మనం స్టాప్ లాస్ దీన్ని అయితే యూజ్ చేయవచ్చు.
సో ఎప్పుడైతే ఇలా తీసుకున్నప్పుడు మన స్టాప్ లాస్ వచ్చేసి 7 రూపీస్. సో టార్గెట్ అనేది మినిమం 21 రూపీస్ అయితే ఉంటుంది. సో లేదు అంటే వరుసగా 2 క్యాండిల్స్ ఈ కన్వర్జన్ లైన్ పైన ఇక్కడ కూడా మనం సో ఎగ్జిట్ కావచ్చు. సో ఎగ్జిట్ అయినప్పటికీ కూడా మనం ప్రాఫిట్లోనే ఉండడం అయితే జరిగింది. లాస్ట్ వరకు వెయిట్ చేసినా కూడా సో మనకు ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, ఏయూ బ్యాంక్ది. సో ఇక్కడైతే రావడం అయితే జరిగింది, మనకు సిగ్నల్ అనేది ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ సిగ్నల్ వచ్చినప్పుడు ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది. సో సారీ, ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అయితే అవుతుంది. సో మళ్ళీ మనం వెయిట్ చేయవచ్చు, అంటే ఇది క్యాండిల్ అనేది సో కన్వర్జన్ లైన్కి దూరంగా ఉన్నప్పుడు పుల్ బ్యాక్ వచ్చే వరకు వెయిట్ చేయవచ్చు. లేదు అంటే ఈ క్యాండిల్ కూడా మనం సిగ్నల్ క్యాండిల్గా కన్సిడర్ చేయవచ్చు. సిగ్నల్ క్యాండిల్గా కన్సిడర్ చేసినట్టయితే సో మన స్టాప్ లాస్ వచ్చేసి ఓన్లీ 12 రూపీస్ ఉన్నది. సో ఇది 12 రూపీస్ అంటే 1200 స్టాక్లో 12 రూపీస్ అంటే ఇట్ ఈజ్ ఓన్లీ 1%, ఓన్లీ 1% స్టాప్ లాస్ ఉన్నది. టార్గెట్ మినిమం 3% లేదా మోర్ దెన్ 5% పైన రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది. 171 రూపీస్ అయితే టార్గెట్ రావడం జరిగింది. సో అంటే మనం రిస్క్ ఓన్లీ 12 to 15 రూపీస్ మాత్రమే తీసుకోవడం జరిగింది. 170 టార్గెట్ అయితే రావడం జరిగింది. లేదు అంటే ఇక్కడ మనం డిస్కషన్ చేసిన దాని ప్రకారం ఇక్కడ 2 వరుస క్యాండిల్స్ లోయెస్ట్ లోలో క్లోజ్ అయితే సో మనం ఇక్కడ క్లోజ్ కూడా కావచ్చు. బట్ అప్పటికి కూడా ఇక్కడ మోర్ దెన్ 1:3 పాయింట్ పైన టార్గెట్ అయితే ఉండడం జరిగింది. మళ్ళీ కొన్ని సందర్భాల్లో ఇలా ఎప్పుడైతే కన్వర్జన్ లైన్ పైన క్లోజ్ అయితే మళ్ళీ రీఎంట్రీ తీసుకోవచ్చు. రీఎంట్రీ తీసుకున్నట్టయితే సో ప్రాఫిట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ సందర్భంలో ఫ్యూచర్ కుమో బుల్లిష్లో ఉన్నదనుకోండి, సో మళ్ళీ కూడా మనం ట్రేడ్ అయితే ఇనిషియేటివ్ చేయవచ్చు. సో ఈ ఫ్యూచర్ కుమో గురించి అంటే మనం ఒక వీడియో చేయడం జరిగింది డెడికేటెడ్గా, దాన్ని చూసినట్టు దాని ప్రకారం కూడా మీరు మళ్ళీ అంటే రీఎంట్రీ కావచ్చు. ఇలాంటి అంటే కంప్లీట్గా ఇంత ట్రెండ్ను మనం క్యాప్చర్ చేయడానికి సో మల్టిపుల్ టైమ్స్ ఎంట్రీ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ అంటే ఓన్లీ ఒకసారి మాత్రమే మనకు అంటే ఇక్కడ ఎగ్జిట్ అవుతున్నాం, మళ్ళీ రెండోసారి ఇక్కడ ఎంట్రీ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. అప్పుడు స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఉంటుంది. సో మళ్ళీ మనం కంటిన్యూ కావచ్చు. సో ఇలా ఉంటుంది స్ట్రాటజీ, ప్రాక్టీస్ చేయండి. కొన్ని ఇప్పుడు సెల్ సైడ్లో చూద్దాం. ఇక్కడ ఇదే దానిలో ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. సో ఇక్కడ క్లౌడ్ క్రాస్ ఓవర్ రావడం జరిగింది, కన్వర్జన్ లైన్ అనేది. ఎప్పుడైతే ఇక్కడ వచ్చినప్పుడు సో ఇక్కడ క్యాండిల్ అనేది చూడండి చాలా హెవీగా ఉన్నది. సో హెవీగా ఉన్నప్పుడు స్టాప్ లాస్ అనేది ఇంత ఉంటుంది. ఇలా ఇంత ఉన్నప్పుడు సో కాస్త వెయిట్ చేయాలి, మళ్ళీ పుల్ బ్యాక్ వస్తుంది. పుల్ బ్యాక్ వచ్చినప్పుడు చూడండి, పుల్ బ్యాక్ వచ్చింది. సో పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ మళ్ళీ కన్వర్జన్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. పర్టికులర్గా ఇలా పెద్ద అంటే మార్బోజు టైపు లేదా మూమెంటం పెద్ద బిగ్ అబ్నార్మల్ క్యాండిల్ వచ్చినప్పుడు సో మనం వెయిట్ చేయొచ్చు. 1 అవర్ లోపల ఇంత మూమెంట్ వచ్చినప్పుడు డెఫినెట్గా సో మళ్ళీ మనకు ఎక్కడికి పుల్ బ్యాక్ వస్తుంది, కన్వర్జన్ లైన్ పుల్ బ్యాక్ వస్తుంది. లేదా కన్వర్జన్ లైన్ దాకా కింది దాకా వెళ్ళి కొన్ని సందర్భాల్లో కన్వర్జన్ లైన్ పైన క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేసినట్టయితే సో ఇక్కడ చూడండి ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది మాత్రమే స్టాప్ లాస్ అవుతుంది. సో టార్గెట్ చూడండి, సో ఇది ఎంత ఉంటుంది చూడండి, మోర్ దెన్ 1:5 పైన ఉండడం అయితే జరిగింది. సో ఇలాంటి ట్రేడ్ సెటప్స్ ఉంటాయి. సో మీరు సో ఈ స్ట్రాటజీని మీరు ఈ 1 అవర్ టైం ఫ్రేమ్లో అయితే ప్రాక్టీస్ చేయండి. ఇంట్రాడే పర్పస్లో మీరు దీన్ని యూజ్ చేయొచ్చు, బట్ మీరు బ్యాక్ టెస్ట్ చేసి చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ కూడా చూడండి, సో ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ క్లౌడ్ క్రాస్ ఓవర్ రావడం జరిగింది, కన్వర్జన్ లైన్. సో ఎంట్రీ పాయింట్, స్టాప్ లాస్ చూడండి. సో మీరు అంటే అందుకే దీనికి నేను 80% అక్యురసీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎక్కువ సందర్భాల్లో ప్రాఫిట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక సెల్ సైడ్లో వచ్చేసి సెల్ సైడ్లో కూడా సేమ్ సినారియో. ఎప్పుడైతే ఇక్కడ ఈ కన్వర్జన్ లైన్ అనేది డౌన్ సైడ్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చినప్పుడు ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ ఇది అవుతుంది. సో దీనికి 1:3 టైమ్స్ ఈజీగా అచీవ్ అవ్వడం అయితే జరిగింది. సో ఇలా ఉంటుంది. ఇంకా కొన్ని చూద్దాం సెల్ సైడ్. ఇక్కడ సెల్ సైడ్లో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ మనకు క్లౌడ్ క్రాస్ ఓవర్ అయితే రావడం జరిగింది, అంటే ఇది క్లౌడ్ క్రాస్ ఓవర్ రావడం జరిగింది, క్యాండిల్ ప్లస్ యాజ్ వెల్ యాజ్ కన్వర్జన్ లైన్. కానీ ఇక్కడ క్యాండిల్ అనేది కొంచెం హెవీగా ఉండడం జరిగింది. సో ఇక్కడ బేర్ చేస్తే ఇంత స్టాప్ లాస్ బేర్ చేస్తే ఓకే. ఒకవేళ మనకు అబ్నార్మల్ అనిపించింది అనుకోండి, అబ్నార్మల్ అనిపించినప్పుడు సో మనం వెయిట్ చేస్తాం. సో మళ్ళీ అంటే ఏదైనా ఒక చిన్న క్యాండిల్ లేదంటే పుల్ బ్యాక్ అంటే ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చే వరకైనా వెయిట్ చేస్తాం. బుల్లిష్ క్యాండిల్ వచ్చిన తర్వాత సో మనం ట్రేడ్ అయితే ఇనిషియేటివ్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, సో మళ్ళీ బుల్లిష్ క్యాండిల్ తర్వాత ఒక బేరిష్ క్యాండిల్ వచ్చింది. సో ఇక్కడ మనం చూసినట్టయితే మన స్టాప్ లాస్ ఓన్లీ 3 రూపీస్ ఉన్నది.
టార్గెట్ అనేది సో మనకు మోర్ దెన్ అంటే 15 రూపీస్ మినిమం రావాలి, అది ఈజీగా అంటే 18 రూపీస్ పైన అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇలా ఉంటుంది స్ట్రాటజీ. సో ప్రాక్టీస్ చేయండి, డెఫినెట్గా మీకు ఎక్కువ సిగ్నల్స్ అయితే ఇస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో స్టాప్ లాస్ హిట్ అవుతుంది, స్టాప్ లాస్ హిట్ అయినప్పటికీ కూడా అది చాలా తక్కువగా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి సెల్ సైడ్లో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ క్యాండిల్ అనేది మనకు క్లోజ్ అయితే కావడం జరిగింది, కన్వర్జన్ లైన్ కింద ప్లస్ క్లౌడ్ కింద క్లోజ్. సో ఇక్కడ మనం ఇక్కడ ఎంట్రీ అయితే తీసుకోవచ్చు, ఈ క్యాండిల్ యొక్క హైలోని మార్క్ చేసుకున్నా, లేదంటే ఇంకా కొంచెం మనం చిన్న క్యాండిల్ వరకు అంటే అది అబ్నార్మల్గా ఉన్నది అనిపిస్తుంటే సో 80 రూపీస్ అనేది పెద్దగా ఏం కాదు, ఎందుకంటే ఇది 2000 రూపీస్ స్టాక్ కాబట్టి సో నియర్లీ 80 రూపీస్ అంటే 4% స్టాప్ లాస్ అయితే ఉండడం జరిగింది. సో మనం స్వింగ్ ట్రేడింగ్లో మినిమం 2% 3% స్టాప్ లాస్ అయితే డెఫినెట్గా అయితే మెయింటైన్ చేస్తాం. సో ఇక్కడ ఈ సందర్భంలో మనకు రివార్డు కూడా అంతే రావడానికి అవకాశం అయితే ఉంటుంది. లేదు ఒకవేళ మనకు చాలా హెవీగా అనిపిస్తే మనం దాన్ని అయితే కొంచెం అంటే నెక్స్ట్ క్యాండిల్ వరకు వెయిట్ చేసినా కూడా మనకు ఇబ్బంది అయితే ఏమి ఉండదు, స్టాప్ లాస్ అయితే హిట్ కాలేజ్ చూడండి. సో డౌన్ సైడ్లో రావడం అయితే జరుగుతుంటుంది. సో ఎక్కువ సందర్భాల్లో మనకు ప్రాఫిట్ ఇవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. లేదు మనం ఒకవేళ ట్రెండ్ మొత్తం మనం కంటిన్యూ చేయడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. సో ఇలా రెండు ఏదైనా ఒక క్యాండిల్స్ కన్వర్జన్ లైన్ పైన హయ్యర్ హైస్ తోటి బుల్లిష్ క్యాండిల్స్ క్లోజ్ అయితే సో మనం అక్కడ దానిపైన మనం క్లోజ్ చేసుకోవచ్చు కంప్లీట్గా మన పొజిషన్ను, ఎంటైర్ పొజిషన్ను సో క్లోజ్ చేసుకోవచ్చు చూడండి. సో అంటే మనకు ఇక్కడ అంటే కంప్లీట్గా ఈ ట్రెండ్ నుంచి మనం బయటకు రావడానికి కన్వర్జన్ లైన్ పైన రెండు వరుస అంటే బుల్లిష్ క్యాండిల్స్ సో హయ్యర్ హై పైన క్లోజ్ అయినది సో ఇక్కడ మాత్రమే ఉన్నది. సో కాబట్టి మనం ఇక్కడ కూడా ఎగ్జిట్ కావచ్చు, లేదు అంటే సో జనరల్గా మోర్ దెన్ 1:3 పైన ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు. సో ఇది ఇలా ఉంటుంది స్ట్రాటజీ. ప్రాక్టీస్ చేయండి, డెఫినెట్గా మీకైతే సో ప్రాఫిట్స్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో తక్కువ సార్లు మాత్రమే స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సో పర్టికులర్గా మనం ప్రతి ఇంట్రాడే కోసం అంటే ఇంట్రాడేలో చూసినట్టు కంటిన్యూగా చూడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. అవరకు ఒకసారి మనకి ఎలాగో టైం ఉంటుంది కాబట్టి చూసుకోవచ్చు, లేదా డే క్లోజింగ్కు ఒక 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ ముందు కూడా చూసి ఎంట్రీ కావచ్చు, ఎట్ ద సేమ్ టైం ఎగ్జిట్ కూడా కావచ్చు. సో ఇలా అంటే ఒకసారి ఎంట్రీ అయినామంటే డేలో వన్స్ ఒకసారి చూసుకుంటే సరిపోతూ ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్ చూద్దాం. సో ఇక్కడ ఈ క్యాండిల్ ఇక్కడ క్లౌడ్ను క్రాస్ ఓవర్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడం జరిగింది. డౌన్ సైడ్ వచ్చినప్పుడు ఇది గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో మరి మనం స్టాప్ లాస్ తీసుకుంటే ఇంత స్టాప్ లాస్ అయితే ఉంటుంది. సో ఇంత స్టాప్ లాస్ అనేది మనం బేర్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి సో ఈ సందర్భంలో మనం ఏం చేస్తాం, మళ్ళీ అది పుల్ బ్యాక్ వచ్చే వరకు వెయిట్ చేయొచ్చు. చూడండి పుల్ బ్యాక్ వచ్చింది, పుల్ బ్యాక్ వచ్చి మళ్ళీ క్లోజింగ్ వచ్చింది చూడండి, మళ్ళీ ఎక్కడ ఈ కన్వర్జన్ లైన్ కింద క్లోజ్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. సో అప్పుడు ఎంట్రీ పాయింట్ అనేది ఇదవుతుంది, స్టాప్ లాస్ అనేది సో ఇంత ఉంటుంది. అంటే మనం ఇంత స్టాప్ లాస్ బేర్ చేసేదానికంటే సో ఈ స్టాప్ లాస్ అనేది చాలా తక్కువ. సో ఈవెన్ మనకు అంటే ఇక్కడ ఎంటర్ అయ్యి ఈడ స్టాప్ లాస్ హిట్ అయ్యేదానికంటే సో ఇక్కడ ఎంటర్ అయ్యి ఈడ స్టాప్ లాస్ హిట్ చేసుకోవడం అనేది చాలా అంటే బెటర్ ఐడియా అయితే అవుతుంది. సో చూడండి, సో ఈ స్టాప్ లాస్ తోటి మనకు మినిమం 1:3 టైమ్స్ అయితే రాలేదంటారా. సో ఈజీగా మోర్ దెన్ 1:3 టైమ్స్ పైన అచీవ్ అవడం అయితే జరిగింది. సో మనం లాస్ట్ వరకు కూడా వెయిట్ చేయొచ్చు ఎండ్ కావడానికి, అంటే ఇట్లా ఇక్కడ మనం ఇక్కడ ఎగ్జిట్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇదే ఎల్ఎన్టీలో సో ఇక్కడ క్లౌడ్ను క్రాస్ ఓవర్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే రావడం జరిగింది. సో ఎంట్రీ పాయింట్ స్మాల్ క్యాండిల్ ఎంట్రీ పాయింట్ స్టాప్ లాస్ క్లౌడ్ దగ్గర తీసుకున్నా కూడా ఇంత స్టాప్ లాసు, ఇంత టైట్ స్టాప్ లాసు, టార్గెట్ చూడండి ఎంత అద్భుతంగా రావడం జరిగింది. సో మనకి ఎక్కడ అంటే వాస్తవానికి ఇక్కడ మాత్రమే మనకు ఎగ్జిట్ కావడానికి అవకాశం అయితే ఇచ్చింది. సో చూడండి, అంటే ఇంత మనకు మీరు ఎక్కడైనా చూడండి తక్కువ సందర్భాల్లో మాత్రమే స్టాప్ లాస్ హిట్ అవుతుంది. చూడండి ఇక్కడ కూడా పైన క్లోజ్ కావడం జరిగింది. సో ఈ సందర్భంలో మనకు ఎంట్రీ పాయింట్ అనేది కొంచెం క్లౌడ్ దగ్గర తీసుకుంటే బెటర్, అంటే క్లౌడ్ దగ్గర ఉన్నప్పుడు ఇంకా హై ప్రాబబిలిటీ అయితే ఉంటుంది ట్రేడ్ అనేది మనకు అది కావడానికి సక్సెస్ కావడానికి ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ స్టాప్ లాస్ కూడా హిట్ అయింది చూడండి. సో ఈ సందర్భంలో సో ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. స్టాప్ లాస్ హిట్ అయింది, ఓకే, స్టాప్ లాస్ హిట్ అయినప్పటికీ నెక్స్ట్ మళ్ళీ మనకు ఆపర్చునిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంలో మళ్ళీ ఒకసారి పైన క్లోజ్ కావడం జరిగింది. పైన క్లోజ్ అయినప్పుడు సో ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది అప్పుడు ఇది అవుతుంది. సో చూడండి దీనికి రాలేదా, మోర్ దెన్ 1:3 పైన అంటే 1:3 టైమ్స్ పైన అచీవ్ కావడం జరిగింది. సో ఇక్కడ వరకు వెయిట్ చేయకుండా ఫస్ట్ ఇక్కడైతే మనం ఇక్కడే 1:3 టైమ్స్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ మళ్ళీ ఒక్కసారి అవకాశం కూడా రావడం జరిగింది. సో ఇలా ఉంటుంది. సో చూడండి, అంటే ఇది స్ట్రాటజీని అయితే ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ ఒక బేరిష్ ఎగ్జాంపుల్ చూడండి.
సో ఇక్కడ ఇదే ఎల్ఎన్టీలో సో ఇక్కడ మనకు క్లౌడ్ క్రాస్ ఓవర్ అయితే కావడం జరిగింది. ఇలా క్లౌడ్ క్రాస్ ఓవర్ అయినప్పుడు సో మన లేదంటే ఇంకా జనరల్ ఇక్కడే అయింది. సరే ఓకే, ఎంట్రీ పాయింట్ ఏదవుతుంది స్టాప్ లాస్ అనేది. సో దీనికి పైన అంటే ఈ క్యాండిల్కు పైన లేదంటే ఇక్కడ కన్వర్జన్ లైన్ ఉంది కాబట్టి సో ఇక్కడ తీసుకోవచ్చు. సో ఇది స్టాప్ లాస్ హిట్టింగ్ కాదు, ఎందుకంటే మనం క్లోజింగ్ బేసిస్లో తీసుకుంటాం కాబట్టి సో ఇక్కడ ఏడ కూడా క్లోజ్ అయితే కాలేదు. ఇంకా బెటర్ టు టేక్ అంటే ఇట్లా క్లౌడ్ దగ్గర తీసుకున్నట్టయితే డెఫినెట్గా స్టాప్ లాస్ అనేది హిట్ కావడానికి తక్కువ అవకాశం అయితే ఉంటుంది. సో చూడండి, టార్గెట్ అయితే మోర్ దెన్ 1:3 టైమ్స్ పైన అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇలా ఉంటుంది. సో ప్రాక్టీస్ చేయండి. సో ఈ స్ట్రాటజీ ఎలా ఉందో కామెంట్ రూపంలో మాత్రం డెఫినెట్గా తెలియజేయండి. సో దీనికి సంబంధించిన స్క్రీన్ అని కూడా మీకు ఇప్పుడే చూపెడతాను. ఇక్కడ స్క్రీనర్ని నేను అంటే నిఫ్టీ 200 నుంచి తీసుకున్నాను. సో F&O స్టాక్స్ నుంచి కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను రెండు రాశాను, అంటే బుల్లి సైడ్ క్రాస్ ఓవర్ రాశాను, ఎట్ ద సేమ్ టైం వెరీ సైడ్. సింపుల్గా ఉంటుంది. జస్ట్ 1 అవర్ కన్వర్జేషన్ లైన్ క్రాస్ అయిపోదా. సో ఇచ్చుముఖి క్లౌడ్ టాప్ ఇది మనకు దీన్ని డిజేబుల్ చేసినాం అనుకోండి. సో ఓన్లీ దీన్ని డిజేబుల్ చేస్తే మనకు ఓన్లీ బుల్లి స్టాక్స్ వస్తాయి. లేదు దీన్ని డిజేబుల్ చేసినాం అనుకోండి, దీన్ని డిజేబుల్ చేసి దీన్ని ఎనేబుల్ చేసినాం అనుకోండి, ఓన్లీ బెరీ స్టాక్స్ అయితే రావడం జరుగుతుంది. సో చూడండి, సో ఇలా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. కాబట్టి దీన్ని అయితే ప్రాక్టీస్ చేయండి. సో ఈ డిస్క్రిప్షన్ను నేను లింక్లో ఇవ్వడం జరుగుతుంది. లేదు అంటే సో ఇది చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది. సో మీరు కూడా రాసుకోవచ్చు. సో ప్రాక్టీస్ అయితే చేయండి. స్ట్రాటజీ ఎలా ఉందో కామెంట్ రూపంలో మాత్రం తెలియజేయండి. థ్యాంక్ యూ ఎవ్రీబడి.